టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా పూజ చేసేటప్పుడు మీ మైండ్లో బ్యాడ్ థాట్స్ అండ్ దేవుడి పైన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయా? అయితే అలా ఎందుకు వస్తున్నాయని నేను చెప్తా. ప్రేమానంద్ మహారాజ్ దగ్గర ఒక అమ్మాయి ఇదే క్వశ్చన్ అడిగింది. చెడు ఆలోచనలు వస్తే దేవుడు మన ప్రార్థనలు వింటడా లేదా అని అడిగింది. అప్పుడు ప్రేమానంద్ ఏం చెప్పారు అంటే, దేవుడు మీ పూజల్ని స్వీకరిస్తాడు. మన మనసు చాలా అల్లరిది. మీరు పూజ చేస్తుండగా మనసు ఏవో ఆలోచనలు తీసుకురావడం, బ్యాడ్ థాట్స్ని తీసుకురావడం చేస్తుంది మనసు. ఆ టైంలో మీ మనసు అల్లరి చేస్తున్నా మీరు మనస్ఫూర్తిగా పూజ చేయాలనుకుంటున్నారు కదా, సో అది చాలు. స్వచ్ఛమైన అభిప్రాయం ఉంటే చాలు, దేవుడు ఖచ్చితంగా మీ పూజల్ని స్వీకరిస్తాడు. బాయ్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? చెవికి గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల మన దగ్గరికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రావు. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల మన కంటి చూపు అనేది షార్ప్గా పనిచేస్తుంది. అండ్ అలాగే మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. బాయ్స్లో అయితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎందుకంటే కొన్ని ప్రెషర్ పాయింట్స్ అనేటివి మన చెవి దగ్గర ఉంటాయి. సో దీనివల్ల మీ మైండ్లో వస్తున్న నెగిటివ్ థాట్స్ వెళ్ళి పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఐన్స్టీన్ 1906లో చెప్పిన ఒక థియరీని శ్రీకృష్ణుడు 3067 BEలోనే చెప్పాడు. ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఏంటంటే, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ క్యాన్ ఓన్లీ బీ చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. దీని అర్థం ఏంటంటే, ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, కేవలం ఎనర్జీ తన రూపాన్ని మారుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఒక సాధు ఏరోస్పేస్ ఇంజనీర్ అని మీకు తెలుసా? యూపీలో జరుగుతున్న మహాకుంభమేళలో ఒక టీవీ రిపోర్టర్ ఒక సాధువుని ఇంటర్వ్యూ చేశాక షాక్ అయిపోయాడు. అయితే ఇతని పేరు అభయ్ సింగ్. ఇతను ఐఐటిని బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాడు. ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి సాధులలో కలిసిపోయాడు. దీనికి రీజన్ ఏంటి? అప్పుడు అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో నేర్చుకున్న జ్ఞానం కంటే సాధువుగా మారాకే ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని నేర్చుకున్నా అని అన్నాడు. జీవితం అంటే ఏంటో తెలియాలి అంటే చదివితే సరిపోదు, అది తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చా అని చెప్పాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన పర్సన్ సాధువుగా మారడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పుడే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరులో ఉన్న దొడ్డగడ్డవల్లి టెంపుల్ని చూసి వరల్డ్లో బెస్ట్ డాక్టర్స్ కూడా షాక్ అయిపోయారు. ఈ టెంపుల్ స్టార్టింగ్లో 2 విగ్రహాలు ఉంటాయి. మనిషికి స్కిన్ లేకపోతే బాడీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ విగ్రహం. ఈ విగ్రహం చెస్ట్ కింద ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్ని 12th సెంచరీలో టెంపుల్ని బిల్డ్ చేసినప్పటి నుంచి అలానే ఉంది అని చెప్పారు. కానీ ఈ హోల్ ఎందుకు అక్కడ ఉంది అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, లివర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్స్ అక్కడే హోల్ చేసేవారని చెప్పారు. కానీ ఈ విషయం 800 సంవత్సరాల ముందే టెంపుల్ మీద కరువు చేసి మనకు చెప్పారు. మరి 800 సంవత్సరాల ముందే ఇంత మోడర్న్ ట్రీట్మెంట్ గురించి మన పూర్వీకులకు ఎలా తెలుసు? మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.